హలో. నెక్స్ట్ సింగపూర్ నుంచి వచ్చినటువంటి ఐటీ నిపుణులు శ్రీ గోపాలరావు గారు తన స్పందన తెలుపుతారు. వినండి. సభను అలంకరించిన గౌరవనీయులు పెద్దలు, ఇక్కడ చేసిన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. యాక్చువల్లీ అందరితో కంపేర్ చేస్తే నా వయసు చాలా చిన్నది, కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నాను. బట్ నాలో నా ఆశయాలు, నా అభిప్రాయాలు ఆల్వేస్ శ్రీనివాస్ గారికి తెలియజేస్తుంటాను. రాత్రి నేను సింగపూర్ నుంచి వచ్చాను. ఈరోజు ఈ విధంగా సూర్యచంద్ర ఇంటర్నేషనల్ వారు ఎన్టీఆర్ అవార్డు ఇస్తున్నారని చెప్పగానే నేను చాలా ఒక ఫీల్ లోనే అనమాట. ఇప్పుడు కూడా నా మాటలు తగ్గబడుతున్నాయి. బట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ సంథింగ్ అబౌట్ లైక్ మై ఫ్యూచర్ ప్లాన్స్. I came from West Godavari district. There is a small village called Kantamani Duvarigudem. So it is the distance from Vijayawada is about 100 kilometers. We call it as STD, but it is a local now. మా విలేజ్ వచ్చి ఒక 100-150 గ్రామాలు ఉంటాయి. మా పంచాయతీ అబౌట్ 5 విలేజెస్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక మారుమూల ప్రాంతంలో 2003 May 23rd, ఇప్పటికి 11 years అయింది నేను ఇండియా వదిలేసి. మలేషియా, సింగపూర్, ఇండోనేషియా, థాయిలాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, రకరకాల కంట్రీలు అన్నింటిలోనూ వర్క్ చేశాను. ప్రస్తుతం యాపిల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాయి అదే ఐటీ కన్సల్టెంట్ గా. But parallelly, I am doing social work. Recently, I got a doctorate from New International Christian University from Bangalore. It was happened on March 28. Actually, I am very busy with my IT activities, but I have find some time to do some social activity as a social responsibility. దానికి ఒక కారణం ఉందండి. యాక్చువల్గా నా డిగ్రీ వచ్చి 1998లో అయిపోయింది. 2000లో నా మాస్టర్స్ కంప్లీట్ అయింది. 2001లో నేను లెక్చరర్ గా జాయిన్ అయ్యాను అనమాట. ప్రియదర్శన్ డిగ్రీ కాలేజ్ జంగారెడ్డిగూడలో వర్క్ చేస్తూ ఉండేవాడిని. సమాజానికి ఏదో చేయాలని చెప్పేసి నాలో చాలా ఆసక్తి ఉండేది. బట్ ఐ కేమ్ ఫ్రమ్ ది వెరీ పూర్ ఫ్యామిలీ, బట్ ఐ వాంటెడ్ టు ఎర్న్ మనీ అండ్ దెన్ ఐ వాంటెడ్ టు యూటిలైజ్ ద మనీ టువర్డ్స్ ద సొసైటీ యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాలో బాగా కదిలించేసిన విషయం ఏంటంటే, ఇక్కడ లక్డీ కంపెనీలో అక్కడ కార్నర్ లో చాలా చెత్త పడేసి ఉంటుందండి. ఐ డోంట్ నో నాకు ఇప్పుడు ఉందో లేదో తెలియదు, బట్ ఫ్రీక్వెంట్లీ ఐ డిడెంట్ నోటీస్ దట్. బట్ ఇక్కడే అమృత క్యాస్ట్లీ అని చెప్పేసి ఒక హోటల్ ఉండేది. నేను చదువుకున్నది MBA, బట్ నేను ఇంటర్వ్యూకి వచ్చింది హౌస్ కీపింగ్ సూపర్వైజర్ గా ఇంటర్వ్యూకి వెళ్ళా అన్నమాట. వాళ్ళు చూసి మీరు ఓవర్ క్వాలిఫైడ్ అండి, మీరు మీ జాబ్ మీకు ఇవ్వలేమని చెప్పారు. బట్ ఐ వాజ్ డిస్పెరట్లీ లుకింగ్ ఫర్ ఏ జాబ్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఆర్ ఎయిదర్ మై ఫ్రెండ్స్. So, but I don't mind to work as a housekeeper or housekeeping supervisor. So, అదే టైంలో నేను మోటివేట్ చేశారు. అచ్యుత్ అని చెప్పేసి ఒక టీవీ యాక్టర్ ఉండేవారు, ఇప్పుడు స్వర్గస్థులు అయ్యారు ఆయన. ఆయన్ని అక్కడ ఇంటర్నేషనల్ అమృత క్యాస్ట్లీలో కలిసాను అనమాట. ఆయన కొన్ని మోటివేటివ్ ఫ్యాక్టర్స్ మాట్లాడారు. ఆయన చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యామాట. వైల్ రిటర్నింగ్ ఫ్రమ్ అమృత క్యాస్ట్లే, ఇక్కడ లక్డీ కపుల్ కార్నర్ లో చాలా చెత్త పాడేసి ఉంటుంది. అక్కడ చాలా డర్టీ ఏరియా అన్నమాట. కొంతమంది ఈ పేద పిల్లలు, వృద్ధులు అక్కడ ఫుడ్ ని కలెక్ట్ చేసుకుని తింటుంటే నాకు చాలా బాధ అనిపించింది. బట్ ఐ నాట్ ఏబుల్ టు హెల్ప్ బికాజ్ ఐఎమ్ సర్వైవింగ్ మై సెల్ఫ్. సో అదే విషయంలో నేను చాలా మదనపడ్డాను. బట్ అప్పుడు నాలో ఒక భావన కలిగింది, ఓకే నేను ఎర్న్ చేస్తే నా కోసమే కాదు, నా ఫ్యామిలీ కోసమే కాదు, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ అని చెప్పేసి. ఇప్పుడు నేను సింగపూర్లో ఉంటున్నాను. నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఓకే, బట్ ఓకే ఇన్ ద సెన్స్ నాకు బంగ్లాలుగా టైం లేవు. బట్ టువర్డ్స్ అగైన్ లైక్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ సొసైటీ. సో ఇక్కడ ఇండియాకి వచ్చి నేనేమి హెల్ప్ చేయలేదు, బట్ NGOs గట్రా డొనేషన్ ఇస్తూ ఉంటాను. అలాగే పూర్ ఫ్యామిలీస్ ఎవరైనా ఎడ్యుకేషన్లో ఎడ్యుకేషన్లో బాగా రాణించి సపోర్ట్ చేయడం వాళ్ళకి హెల్ప్ చేస్తుంటాను. అలాగే ఇండోనేషియాలో బాగుమాయిల్ అని చెప్పి సింగపూర్ కి 45 minutes బై ఫెరీ జర్నీ ఉంటుందండి. అక్కడ ఇంగ్లీష్ చెప్పడం అనమాట. బేసికలీ ఇండియన్ ఇట్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఎ పూర్ ఫ్యామిలీ, పూర్ కంట్రీ.
అక్కడ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది, బట్ దెర్ ఇస్ నో వన్ గోయింగ్ టు టీచ్ ద ఇంగ్లీష్. సో సాటర్డే సండేస్ నేను ఫైన్ చేసి కొంతమంది అంటే లైక్ ఇంట్రెస్టెడ్ పీపుల్ ని గ్యాదర్ చేసి అక్కడ యాజ్ ఎ టీమ్ గా తీసుకెళ్ళడం, అక్కడ సాటర్డే సండేస్ సొసైటీ ఎడ్యుకేషన్ టీచర్స్ ఫ్రీగా. But I don't know that this is all going to be one day, it is going to be a recognition in this society. But today I feel very proud that like March 29th డాక్టరేట్ ఇచ్చినప్పుడు నాకు ఒక చాలా ఫీల్ అయింది. అంటే ఈ డాక్టరేట్ ఈ రోజు అవార్డు ఇవన్నీ ఏంటంటే నాకు మరింత రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట. సో వీటికి తీసుకుని నేను సొసైటీలోకి ఎక్స్పోజ్ అవ్వాలంటే కొంత భయం. ఏంటంటే రేపు అన్న రోజు నా ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ బాగపోతే నేను సొసైటీకి ఏం చేయలేకపోతే, నేను ఆల్రెడీ ఒక మెంబర్ గోరుముద్దు గోపాలరావు డాక్టర్ ఈజ్ డూయింగ్ సమ్ సోషల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉన్నాయి. తర్వాత డే డౌన్ ద రోడ్ లైక్ 3 years 4 years బ్యాక్గ్రౌండ్ 4 years రోడ్లో మేబీ నేను ఎర్న్ చేయకపోవచ్చు, నా సోషల్ యాక్టివిటీస్ రన్ అవ్వచ్చో లేదా అనేది కొంచెం ఆందోళన అన్నమాట. బట్ ఎనీవే మీ అందరూ సపోర్టు, దైవ సంకల్పం ఇవన్నీ ముందు నడిపిస్తాను అనుకుంటున్నాను. బట్ రీసెంట్లీ ఒక థాట్ నేను డాక్టర్ శ్రీనివాస్ గారికి షేర్ చేసామాట. అదేంటంటే నా ఇమ్మీడియట్ యాక్టివిటీ వచ్చేసి మా గ్రామానికి ఒక 5 kilometers లో అన్ని విలేజెస్ ఉంటాయి. చాలా మంది మొక్కలు నాటుతూ ఉంటారు, మినిస్టర్స్ నాటుతుంటారు, చాలా మంది బయట ఆర్గనైజేషన్ వస్తుంటాయి నాటుతుంటారు. బట్ మొక్కలు మాత్రం పెరగవు, ఎందుకంటే అక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం క్రియేట్ చేయట్లేదు. ఇప్పుడు ఒక హైదరాబాద్ తీసుకుంటే చాలా స్ట్రీట్స్ ఉన్నాయి, తర్వాత లబ్బీపేట అని అమీర్పేట అని చాలా ఏరియాస్కి ఒక్కొక్క నేమ్స్ ఉంటాయి. బట్ ఈ మొక్కలు నాటేటప్పుడు నాకు ఒకటే అనిపించింది, మొక్కలు నాటి వదిలేయడమే కాదు, ఒక మ్యాంగోస్ రిజర్వ్ లేదంటే వేప మొక్కలని వేసి వదిలేయడమే కాదు, దానికి ఆ విలేజ్ లో ఉన్న 4 fathers ఎవరొకరు పోయిన వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క కుటుంబంలో నుంచి వాళ్ళ మదర్ పేరు, వాళ్ళ తాతగారి పేరు, లేదంటే వాళ్ళ ముత్తాత గారి పేరు ఆ మొక్కకి నాటేటప్పుడే ఓకే ఇది మా తాతగారు బుల్లి గారు ఆయన పోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నమ్మ మంగమ్మ గారు మా ఫ్యామిలీ తరఫు నుంచి 2 మొక్కలు వేసి వాటికి నేమ్ పెట్టి ఇది మంగమ్మ మొక్క, ఇది బుల్లి మొక్క అని ఇలాగా ఒక కంఠమైన వాటి గురి నుంచి జలగుడి వరకు ఇక్కడ మొక్కలు తీసుకుని వెళ్ళిపోతా ఉంటే అదే నా మాటలు తడబడుతూ ఉంది. టైం కూడా ఐ థింక్ టైం పర్మిట్స్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్ ఇన్ ది షార్ట్ వే. అంటే ఈ కాన్సెప్ట్ ఏంటంటే మొక్కలు నాటడం అనేది ఒక కాన్సెప్ట్ అయితే మొక్కకి ఒక పేరుని 4 fathers కి డెడికేట్ చేయడం అనేది ఐ థాట్ వన్ గుడ్ కాన్సెప్ట్. సో ఇది మేబీ 1 or 2 months టైంలో నేను మా విలేజ్ లో స్టార్ట్ చేయబోతున్నాను. Thereafter, I am going to take some other villages as the adoption. Yeah, thank you very much. I think I'll share more about my future plans in next occasion. ఈ సమయం ఇచ్చిన ప్రజలందరికీ నా మనపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హలో, ఈ కార్యక్రమంలో శ్రీ గోపాలరావు గారు